హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ బగారా రైస్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. బగారా రైస్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే, కాకపోతే మా చెల్లి స్టైల్లో బగారా రైస్ ఎలా చేస్తుందో మీరు కూడా చూడండి. ముందుగా అయితే కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి, డాల్డా ఉంటే డాల్డా వేసేసుకున్న తర్వాత కొంచెం దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, షాజీరా, బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. అందులోనే కొద్ది కరివేపాకు వేసేసుకున్న తర్వాత అది కూడా బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకుంటూనే ఉండాలి. అలా కొంచెం కలుపుకున్న తర్వాత చూడండి కొంచెం ఫ్రై అవుతాయి. అందులో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత కలుపుకొని ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది గాయస్, సాల్ట్ కన్నా. సరిపోతే లాస్ట్ సాల్ట్ వేసుకున్న బెటరే. తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి గాయస్, దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. నేను చేయలేదు గాయస్, అదే చేసింది, మా సిస్టర్ చేసింది. వీడియో ఒక 2-3 వారాల వీడియో గాయస్, కానీ మర్చిపోయాను, నేను చూసుకోలేదు. ఇప్పుడు అలా చూస్తూ ఉంటే చూశాను. అందులోనే ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కొన్ని బియ్యం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మేము ఈ వీడియో పెట్టడానికి ఇది తీయడానికి కారణం ఏంటంటే బీచ్కి వెళ్దాం అనుకున్నాం. ఆ రోజు బీచ్ వీడియోలు చూసారు కదా గాయస్, లైవ్ కూడా పెట్టాము. అప్పుడు వీడియో అంటే అప్పుడు మేము ఇవన్నీ చేసేసుకొని ప్రిపేర్ చేసుకొని అక్కడ పట్టుకెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఏం పట్టుకెళ్ళలేదు, ఇక్కడ ఉంచి తినేసి వెళ్ళిపోయాము. చూడండి గాయస్, బియ్యం కూడా వేగిపోయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. 4 గ్లాసులు చేసాం గాయస్. 8 గ్లాసులు వాటర్ వేయాలి. 4 గ్లాసులు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. చూడండి, దాంట్లోనే మళ్ళీ పైన కొత్తిమీర వేసింది. చూడండి, కొంచెం ఒక 1/2 అవర్ ఉంచేసిన తర్వాత ఉడికిపోయింది గాయస్. చూడండి, దగ్గరికి అయిపోయింది, బాగుంది. రైస్ అయితే చాలా బాగుంది గాయస్. ఆ తర్వాత అయితే నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను గ్యాస్. చికెన్ కర్రీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేపేసుకున్నాను గ్యాస్. బ్రౌన్ కలర్ షేప్ వచ్చేదాకా వేపేసుకున్నాను. దగ్గరికి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూనే ఉన్నాను. మూత పెట్టుకొని కలుపుకుంటూ మళ్ళీ మూత తీసి కలుపుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా కలిపేసుకున్నాను గ్యాస్. చూడండి, బాగా కలుపుకుంటూనే ఉన్నాము. చూడండి గ్యాస్, బ్రౌన్ కలర్ షేప్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. దాంట్లోనే బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లోనే చికెన్ ముక్కలు వేసేసుకున్నాను. ముందుగా కడిగి పెట్టుకున్నాను గ్యాస్. ఆ చికెన్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. బాగా కలుపుకుంటూనే ఉండాలి గాయస్. బాగా కలిపేసుకున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కొద్దిగా ఒక 20% కుక్ అయ్యేదాకా కలుపుకుంటూనే ఉన్నాను గాయస్. ఎందుకంటే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది, నీసు వాసన వస్తుంది. చూడండి గాయస్, అలా కుక్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు, కారం, మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను గ్యాస్. ఆ తర్వాత బాగా కలిపేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను గ్యాస్. అప్పుడు ఇంకా దగ్గరికి అయిపోయింది. బాగా కలుపుకుంటూనే ఉండాలి. నేనైతే కొంచెం దగ్గరికి అయ్యేదాకా కలుపుకున్న తర్వాతనే పక్కన పెట్టుకున్న మూత వేసేసి ఉడికించాను. కొంచెం సేపు ఒక 20 మినిట్స్ అలా ఉడికించుకున్నాను. 20 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అలా ఉడికించుకుంటూనే ఉన్నాను. ఆ వాటర్ కొంచెం దగ్గరికి అయిపోయేదాకా. నేను కొంచెం కర్రీని దగ్గరగా పెట్టాను, గ్రేవీగా కాకుండా కొంచెం ఫ్రై టైప్ లాగా కొంచెం దగ్గరికి అయ్యేదాకా.
కలుపుకున్నాను. కలిపేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. చూడండి గైస్ మీరు కూడా. నేనైతే చికెన్ కర్రీ 3 టైమ్స్ 4 టైమ్స్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే 2 టైమ్సే పోస్ట్ చేశాను మీకు. ఇప్పుడు ఇంకొండి దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.